హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 64 ఆర్ట్స్ ఛానల్. నేను రణితని. మనం తంజావూర్ పెయింటింగ్ చేస్తున్నాం కదా, దానికి ఒక పార్ట్ వైజ్గా చేస్తున్నాం కదా. ఫస్ట్ 2 పార్ట్స్ ఇంతవరకు చూపించాము. ఫస్ట్ పార్ట్ ఎలా చేయాలి, బోర్డ్ మేకింగ్. సెకండ్ పార్ట్ ఎలా చేయాలి చేసాం. ఇది థర్డ్ పార్ట్. దీంట్లో మనం జ్యువెలరీని ఎలా చేసుకుంటాం. తంజావూర్ పెయింటింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ ఇదేనండి. అందుకోసం ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలా టెక్నిక్స్ నేను చెప్తాను దీని గురించి. తంజావూర్ పెయింటింగ్లో జ్యువెలరీ, గోల్డ్ జ్యువెలరీ ఎలా మనం చేసుకుంటాం. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ జ్యువెలరీ కానీ సైడ్ బార్డర్స్ కానీ దీనికి పెడుతుంటాం. అది ఎలా పెట్టాలి అనేది, అది ఎలా మనం తయారు చేయాలనేది చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో మనం స్టోన్స్ మనం డిజైన్ వేసుకొని దాని మీద జ్యువెలరీ పార్ట్లో స్టోన్స్ ఎలా పెట్టుకోవాలి అవన్నీ చూపించాం. ఇప్పుడు ఆ స్టోన్స్ మీద మనం గోల్డ్ ఫాయిల్ పెట్టుకునే ముందు దాన్ని ఇలా చాక్ పౌడర్ని ఫెవికాల్ ప్లస్ వాటర్ మిక్స్ చేసి మరీ పల్చగా కాకుండా కలుపుకొని దాన్ని టూత్ పిక్తో కానీ నీడిల్తో కానీ ఆ స్టోన్స్ మీద ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనం కవర్ చేయాలి. కంప్లీట్గా ఎక్కడ స్టోన్ మిస్ అవ్వకుండా చేయాలి. ఇది స్టోన్స్ కనబడకుండా మొత్తం వేస్తున్నారు కదా, స్టోన్స్ ఎలా కనబడతాయని మీకు డౌట్ రావచ్చు. అది ఎలా వస్తుంది అనేది నేను నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. ఇప్పుడు స్టోన్స్కి జ్యువెలరీ షేప్లో ఉంటుంది కదా, మనం ఏదైనా నగలు వేస్తే ఆ నగల షేప్లో జ్యువెలరీ షేప్లో మనకి ఎలా వస్తుంది, 3D రావాలి కదా, ఇలా బయటికి పట్టుకుంటే టచ్ అయ్యేలాగా వస్తుంది కదా. సో దానికోసం అని చెప్పేసి ఈ చాక్ పౌడర్ని మనం ఇలా వాటర్ ప్లస్ ఫెవికాల్లో మిక్స్ చేసుకొని ఆ జ్యువెలరీ మాత్రమే కవర్ అయ్యేలాగా 3D లాగా మనకు టచ్ చేసినప్పుడు ఎక్కడ తగులుతుందో, ఎక్కడ మనము జ్యువెలరీ ఉంటుందో అంతా 3D ఎఫెక్ట్ రావాలనుకునే ప్లేస్ అంతా మనం ఇలా చాక్ పౌడర్ తోటి లిక్విడ్ తయారు చేసుకొని మనం ఇలా మొత్తం కవర్ చేయాలి దాన్ని. ఇది కంప్లీట్గా వేసిన తర్వాత డ్రై అవ్వడానికి 1 డే పడుతుంది మనకి. 1 డే తర్వాత ఈ జ్యువెలరీస్లోని స్టోన్స్ మనకు బయటికి కనబడేలాగా ఎలా చేయాలనేది మనం నెక్స్ట్ పార్ట్లో చూడొచ్చు. జ్యువెలరీ కాకుండా కొన్నిసార్లు మనకి ఇక్కడ పూలదండలు, డ్రెస్సెస్ దగ్గర కూడా మనం అవసరం అనుకుంటే టూత్ పిక్ తోటి వేయడం వల్ల కొద్దిగా లేట్ అవుతుంది, కానీ పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది మనకి. అంటే దాని మీద కొందరు కోన్ తోటి కూడా, కోన్లో కూడా లిక్విడ్ ఈ చాక్ పౌడర్ మిక్స్ని వేసి దాన్ని ఫిల్ చేస్తుంటారు. కానీ కోన్ తోటి కన్నా మనం ఇలా టూత్ పిక్ తోటి దాన్ని ఆ డిజైన్ షేప్లో వేసుకుంటేనే మనకి కరెక్ట్ షేప్ వస్తుంది. ఇక్కడ చూడండి, చెవులకి దుద్దులు ఉన్నాయి. అవన్నిటి మీద మనం ఎలా వేయాలి అనేది, జుట్టుకి, కృష్ణుడికి అన్ని అలంకరణ ఎక్కువగా ఉంటుంది కదా, నగల అలంకరణ, అవన్నిటిని మనం ఇలా వేస్తూ ఉండాలి. మెడలో, చెవులకి, జుట్టుకి చాలా జ్యువెలరీ ఉంది. అదంతా మనం టూత్పిక్తో ఇలా కవర్ దానికి డిజైన్ వేస్తూ ఉండాలి. కొన్నింటికి మనం బార్డర్లు పైన ఆర్చ్ షేప్లో ఇలాంటి డిఫరెంట్గా ఉంటాయి. అవి కూడా ఎలా వేయాలి అనేది నేను ముందు పార్ట్లో చూపిస్తాను. ఈ పార్ట్లో మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చిన్న పార్ట్గా డివైడ్ చేసి తంజావూర్ పెయింటింగ్ని నేను చూపిస్తున్నాను. మీకు అర్థమవుతుంది అని అనుకుంటాను. మీరు చేయడం కూడా, అందుకే తంజావూర్ పార్ట్స్ చూడండి, పార్ట్ వైజ్గా మీకు చేయడం కూడా చాలా ఈజీ ఉంటుంది. ఇది ఒక్కొక్క పార్ట్ వైజ్గా మీరు చూస్తూ ఉండండి. చేయడం కూడా నేను చెప్పిన దాన్ని బట్టి చేస్తూ ఉంటే చాలా ఈజీగా వస్తుంది. ఇక్కడ కృష్ణుడికి జ్యువెలరీ అయిపోయిన తర్వాత మనం చూడండి, కంప్లీట్గా వేసిన తర్వాత ఎలా వచ్చిందో కృష్ణుడి జ్యువెలరీ. ఇక్కడ అమ్మవారు మనం వేసాం. అమ్మవారికి చాలా సింపుల్గా ఉంది. పైన పాపటి బిల్ల, మెడలో హారం, చెవులకి ఉన్నాయి.
వాటికి స్టోన్స్ పెట్టడం మనం చూసాం కదా లాస్ట్ ఎపిసోడ్లో. ఇక్కడ సేమ్ అదే ప్రాసెస్లో జ్యువెలరీ అంతా మనం ఫిల్ చేయాలి. జ్యువెలరీ షేప్లో ఉన్నదంతా ఫిల్ చేయాలి ఇక్కడంతా. ఇక్కడ మీకు కొద్దిగా క్లోజప్లో చూపిస్తాను చూడండి. ఈ సైడ్స్కి ఆ షేప్లో రావడానికి మనం వేస్తే ఆ జ్యువెలరీ వేసినప్పుడు రియల్ లుక్ అనిపిస్తుంది మనకు. రియల్గా వాళ్ళు జ్యువెలరీ వేసుకున్నారేమో, అక్కడ ఫొటోస్కి అలా జ్యువెలరీ ఉందేమో అనే ఫీల్ వస్తుంది మనకి. దానికోసం అని చెప్పేసి మనం ఈ మిక్సింగ్ వేయాల్సి వస్తుంది. కొద్దిగా లేట్ అవుతుంది ప్రాసెస్, అయినా కూడా ఇలా వేసుకోవచ్చు. చూడండి చాక్ పౌడర్ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో. చాక్ పౌడర్, ఫెవికాల్ ప్లస్ వాటర్ మిక్స్ చేసి మనం ఇప్పుడు ఇది వేస్తున్నాం. ఇంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మనకి తంజావూర్ పెయింటింగ్స్ అనేవి కొద్దిగా కాస్ట్లీ ఉంటాయి. నిజమే కదా, కష్టం ఎక్కువ కాబట్టి కాస్ట్లీ ఎక్కువ. ఫ్రెండ్స్, నా వీడియోస్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న ఆల్ బెల్ ఐకాన్ నొక్కండి. ఇలాంటి ఎన్నో టెక్నిక్స్తో, ఎన్నో కొత్త కొత్త పెయింటింగ్ ఐడియాస్తో మీ ముందుకు ఎన్నో వీడియోస్ తీసుకొస్తాను. లైక్ చేయండి, ఫాలో చేయండి. మరొక కొత్త వీడియోలో పార్ట్ 4లో మరొక తంజావూర్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.